వెల్కమ్ టు అమ్ము కిచెన్లో మనం ఇవాళ పూజ చేసుకుంటున్నాం. అర్పిత చాలా బిజీగా డబ్బింగ్లో ఉంది. సో ఇవాళ నేను పాప ఇంట్లో చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే, హియర్ వి గో. ఇది స్వచ్ఛమైన ఆవు పాలండి. స్వచ్ఛమైన దేశీ గిరావు పాలు మాత్రమే వేస్తాము ప్రసాదానికి. ఆల్రెడీ నేను ఆవు నెయ్యి వేసున్నాను, పెరుగు ఇలాంటివన్నీ వేసున్నాను. ఇప్పుడు తేనె వేస్తాను. దీంతో అభిషేకం పూర్తి అవ్వబోతోంది. ఇవి కొబ్బరి నీళ్ళు. చూసారా ఎంత చక్కగా వెలిగిపోతున్నాడో మన మూలాశంకరుడు. అభిషేకం చూసాంగా. అర్పిత గారేమో చాలా బిజీగా ఉన్నారు డబ్బింగ్స్లో అంతా కూడా. సో మా బోలశంకర్ గారికి ఏం పెట్టామో చూద్దాము ఒకసారి. ఇవాళ స్పెషల్గా పెట్టే కందగడ్డ ఉడకపెట్టి అండ్ గ్రేప్స్ చక్కగా వాష్ చేసి అండ్ ఖర్జూర పళ్ళు, వాటర్మెలన్, సంత్రా, మీకు అందరికి తెలిసిందే కొబ్బరికాయ. ఓకే, సో వీటన్నిటితో పాటు పూలు కొంచెం కోసాం ఇవాళ. మా చెట్లకు వచ్చినాయి, ఎందుకంటే ఇలా ఆర్కిడ్స్ విరగపూసాయండి. బట్ పూజా గదిలో ఎక్కువ పెట్టలేము అనేసి ఒక 2 మాత్రమే తెచ్చుకున్నాం మేమిద్దరం. చూసారుగా. అండ్ మీ ఇల్లు కూడా నిజంగా ఒక పూజ గది ఎలా ఉంటుందో, ఒక గుడికి వెళ్తే ఎలా స్మెల్ వస్తుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది అనుకుంటా. మీకు కూడా చాలామందికి ఆ డౌట్ ఉంటుంది. షూర్గా నేను ఆ డౌట్ చెప్తాను, బట్ ఇలా కాదండి, ఇంకొక వీడియో చేస్తాను తప్పకుండా. ఆ వీడియోలో చూద్దరు. కానీ మీరు చాలా సింపుల్ అండి. ఎవరు మీ ఇంటికి వచ్చినా ఏంటి ఏదో గుడికి వచ్చినట్టు అనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. చూడండి మా కామధేను అమ్మవారిని మళ్ళొకసారి. చూసారా ఎంత చక్కగా నవ్వుతూ ఉంటారు, అలా చల్లగా చూస్తూ ఉంటారు ఎప్పుడు మా అందరినీ. మీ అందరికీ అమ్ము కిచెన్ తరఫు నుంచి హ్యాపీ మహాశివరాత్రి. మీకున్న అన్ని కష్టాలు పోయి సుఖ సంతోషాలతో ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాము అండ్ ఆకర్షిస్తూ ఉంటాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఇంట్లో పూజ అయిపోయినాక మేము మా ఇల్లాస్లో ప్రవచనాలు వినడానికి వెళ్ళాము. పద్మజ రామానుజదాసి గారిని పిలిచామన్నమాట. ఆవిడ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మేము టెంపుల్కి కూడా వెళ్ళాము. టెంపుల్లో చాలా వరకు అసలు ఆ శివలింగాన్ని పూజించే విధానం కానీ, ఆ మందిరం డెకరేషన్ కానీ చాలా అందంగా తయారైందనమాట. కన్నుల పండుగగా ఉంది. శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీకాయాల గుణానుభవానికి వచ్చేసిన భాగవత గోష్ఠికి అడిగే పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ప్రస్తుతం ఇక్కడ మనం శ్రీపాద అమోరాధ గారి తిరుమాళిలో అందరం కూడా ఈ రోజున చక్కగా అమ్మవారి వైభవాన్ని ప్రస్తుతించుకోవడానికి కానీ కూడుకున్నాం. అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంతో పాటుగా శ్రీగుణ రత్న కోసం అనుసంధానం చేసుకొని అమ్మవారి వైభవం యథాశక్తి కొంతైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని గురించి స్తోత్రంలో మనకి ప్రధానంగా లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవగణితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం మాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని సేవిస్తామా? దాని అర్థం ఏమిటి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి అవతరించింది? క్షీర సముద్రంలోంచి, పాల సముద్రంలో నుంచి అవతరించింది. ఆ క్షీర సముద్ర రాజుగా అనుకుంటే అంటే క్షీర సముద్రుడి యొక్క తనయగా అవతరించింది. అవతరించిన ఆమె ఎక్కడికి వెళ్ళింది? తర్వాత ఏమొస్తుంది? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి. శ్రీరంగ ధామానికి ఏకంగా
ఈశ్వరి అయింది, అంటే ఆమె తలైవర్ అన్నట్లు మనకి, అంటే ఆమె ఏలుతూ ఉంది శ్రీరంగం అనేటువంటి దివ్యక్షేత్రాన్ని మొత్తాన్ని కూడా. అలాగే తర్వాత శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత ఎలా వెళుతుంది, ఆమెకి దాసులంతా ఎవరంటే సమస్త దేవతలు దేవుళ్ళు ఆమెకు దాసులుగా ఉన్నారు. అంత గొప్పది శ్రీరంగ నాయకి. ఇప్పుడు ఇక్కడ మనకి అనురాధ గారు శ్రీరంగ నాయకిగానే భావన చేసి వారిని వెంచర్ చేసుకుని చక్కనైనటువంటి అలంకారం కూడా చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారు ఎంత గొప్పగా దర్శనమిస్తున్నారో మనం చూస్తున్నాం. మరి అటువంటి అస్మద్గురుభ్యః శ్రీమతే రామానుజాయ కాశ్యపాంగయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాదృశం శ్రీమదష్టాక్షరీ సంపత్కుమారయతి శేఖరం. చేసిన తప్పులు దండంతో సరి అంటారు. అందుకని దాసుని తప్పులు దండంతో. అలా ఎప్పుడైనా సరే చేసిన తప్పు ఒప్పుకుంటే అండి ప్రాయశ్చిత్తం చూస్తుంది అమ్మ. దాన్ని బట్టి మనకి స్వామికి అమ్మ సిఫారసు చేసి మనల్ని అనుగ్రహించేలా చేస్తుంది. తప్పు చేసి నేను చేయలేదని బుకాయిస్తే అలాంటి వాళ్ళ మీద కోపం కొంచెం ఎక్కువ అవుతుంది. లేదంటే మన్నించిన తప్పు అయిపోయిందని చేతి ఎత్తి దండం పెడితే ఏమన్నా అంటాం వాళ్ళని, సరే పోలే ఒప్పుకున్నాడు కాబట్టి తప్పు సరే అవునా, జనరల్ లౌకికంగా అవునా. అదే విధంగా అమ్మ స్వామి కూడా మనం చేసిన తప్పులను ఎప్పుడైతే మనం క్షమాప్రార్థన చెప్పి ఒప్పుకొని ప్రార్థన చేసి మనం నమస్కరిస్తామో వెంటనే మన తప్పులన్నీ కూడా అంజలయతీతి అంజలి అన్నట్లు ఒక్క నమస్కారం అండి. ఏముంది దాంట్లో, ఇలా ఒక్క నమస్కారం చేస్తే ఆయన అలా కరిగిపోతాడు, జలంలా కరిగి నీరైపోతాడు. అమ్మ అలా చేస్తుంటారు. ఇదిగా ఇరువురు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. అలాంటి లక్ష్మీ తాయాలకి అలాగే రంగనాథునికి ఇరువురికి కూడా నమస్కారం చేసుకుంటూ ఆ అమ్మ స్వామి అనుగ్రహం మనలో ఎప్పుడు ఉండాలని ప్రార్థన చేద్దాం. మన ఇతరాత నాలుగు గోష్ఠికే కానీ ఇక్కడ ఉన్నటువంటి గోష్ఠికే కానీ అందరికీ కూడా శ్రీపతుల దివ్యానుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంత అద్భుతంగా ఒక పర్వదినం రోజున మనందరికీ కూడా అమ్మవారి వైభవాన్ని యథోచితంగా యథాశక్తి అనుభవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన